హాయ్ గైస్, చూడండి మా పరిస్థితి. ఒక బ్యాగ్ గైస్, నా కాళ్ళ మీద ఒకటి బ్యాగ్, చిన్న కాళ్ళ మీద ఒకటి, 2, 3 బ్యాగ్ కింద 4వ బ్యాగ్ హల్వా. చూడండి గైస్. సో గైస్, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది వెళ్ళే దారిలో. నిహారిక అప్పుడే పండుకుంది కూడా. అసలు ట్రైన్ 3:50కి ఉంది. ఇక్కడనే టైం ఎంత అవుతుందంటే 3:16 అవుతుంది. అట్లా ఉంటుంది మనతో. ట్రాఫిక్ ఉంది గైస్. నేను ఒక్కదానే ఫోన్ చూస్తుంది. ట్యాంక్ బండ్ దగ్గరలో ఉన్నాము గైస్. ఎట్లా ఓకే గైస్, చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము. చూడండి గైస్, ట్యాంక్ బండ్. ఈ లగేజ్ ఇవన్నీ పట్టుకొని అక్కడక్కడ ఎక్కాలంటే ఆగమవుతుంది. గైస్, ట్రైన్ వచ్చేసిందంట, కానీ మేము ఇంకా ఇక్కడనే ఉన్నాము. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరలో మా మమ్మీ చేసింది గైస్. మమ్మీ, నిహారిక, పప్ప లేట్ ఎప్పుడు వాళ్ళు. మమ్మీ టెన్షన్ వాడకి వెళ్ళిపోతాం. మమ్మీ ఏంది గైస్, నిజంగా ఒక అకేషన్ కోసం పోతున్నాం గైస్ మేము అక్కడికి ఆ ప్లేస్కి. దానికన్నా బట్టలకి అవన్నిటికి ఖర్చు మాకు ఎక్కువైంది. పోతాం లేకపోతే లేదంటుంది గైస్ మమ్మీ అయితే. ఒక అకేషన్ కోసం వెళ్తున్నాం మేము. చూడండి మీరే మొత్తం బ్లాగ్లో. ఓకేనా గైస్? అన్నీ పెట్టుకున్నాం మమ్మీ, ఒక్కరు కూడా మిస్ కాకుండా. గ్రేట్ మా మమ్మీ. ఓకే గైస్, చూడండి చాలా ట్రాఫిక్ ఉంది గైస్, చాలా అంటే చాలా. వచ్చేసినాం గైస్ మేమైతే. మా బావ మస్తు లేట్ వచ్చిండు గైస్. ఎందుకు బావ ఇంత లేట్? హాయ్ బావా. ఇదే భయపడ్డావా? ఆవిడెంతలు తీస్తుంది కాయ అప్పుడే. చిన్ను, శ్రీయాన్స్ హాయ్ చెప్పు. హాయ్. ఇగో ఈయన ఇట్లనే చేస్తాడు గైస్. పిల్లలం నేను, అక్క, నిహారికనే పోతున్నాం గైస్. అందరు పెద్దోళ్ళే. ఏంది ఆంటీయా? ఒక బాబు కాబట్టి ఆంటీ అంటుంది. 4646. అమ్మా, లాస్ట్ లైన్ అడిగింది, లాస్ట్ లైన్ వచ్చేసింది. ఓకే ఓకే. ఓహో అవునా? చిన్నది ఎట్లా చేసింది నేను వీడియో వైరల్ అయిపోతావు అత్తమ్మ. నేను చెప్తున్నాను వినండి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఏమో అవుతుందన్న గ్యాంగ్ అంతాడు ఉంది గైస్. పప్పా ఇందాక గైస్ మా పప్ప భయపెట్టించేసిండు. అయ్యా పప్ప, ఇదేంటి వాడి జంక్షన్ అంట, వాందంట జంక్షన్. అగో అమ్మా, నిహారికి ఇంతసేపు ఇన్నే ఉండే కదా. నేను కూడా రావాలా? నేను రాలేదు, తీసాడంట. హాయ్. చూడండి గైస్, వాడి జంక్షన్లో ఉన్నాం ఇంకా మేము. ఇంకా చాలా అంటే చాలా దూరం వెళ్ళాలి మేము. ఎంత దూరం పప్ప?
గాయ్స్ మా ముఖాలు చూసి భయపడకండి, ఎందుకంటే చాలా అలసిపోయాం. మా బావని చూపిస్తా, అన్ని బనానాలు తీసుకొని వస్తుందో చూడండి. మంకీస్ కోసమా ఇవి, మన కోసమా? ట్రైన్ పోతుంది. ఏం వంచుతున్నావు నిహారిక? బాగా దగ్గర గుంచుకొని ఏమే వంచుతుంది. గైస్ మేము ఇప్పుడే రైల్వే స్టేషన్, ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఎవరిది వాళ్ళు బ్యాగులు పట్టుకొని. బావా, పెద్ద బావా, అందరు గైస్ ఎవరు లగేజ్ తీసుకొని వాళ్ళు పోతున్నారు. వాళ్ళంతా మందంతా మాదే. ఏ వస్తుందన్నయ్య. గైస్ మా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. ఇక్కడ చూడండి గైస్, వీళ్ళందరూ బస్ కోసం ఎట్లా కూర్చున్నారు. చూడండి ఎందుకు ఇంత కూర్చురు. అందరికి ఎట్లుంటది అంటే బీచ్ ఉంటది అలా, అవి అట్లా కొబ్బరి చెట్లు ఉంటాయి. నిహారిక నీకు తెలుసు కాబట్టి అందరిని అడుగుతున్నా, చెప్పండి. చిన్న చూడండి ఎట్లా కూర్చుండే. బీచ్ లో ఆడుకుంటావా? గైస్ మీకు కొంచెం చీకటిగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు టైం జస్ట్ 6:28. హైదరాబాద్ లో కొంచెం తెల్లారుతుంది కదా, 7కి తెల్లారుతుంది అంట. కొంచెం చీకటిగా కనిపిస్తుంది. చూడండి. చెప్పు సరే. ఇక గైస్ మా అత్త చెప్తుంట గో అంటే గోయింగ్ అంటే వారే వా అన్నట్టు. అత్త నువ్వు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నావా ఇట్లాంటి? గుట్టిగానే ఆలోచన వచ్చింది. నువ్వు గోవా అంటే ఏంది అంటే అర్థమైంది. గోవా అంటే గోయింగ్, వా అంటే వారేవా అన్నట్టు ఉంటది. గోయింగ్ వారేవా అంటే అంతేనా? ఓకే గైస్, మీరు తెలియకపోతే నేర్చుకోండి మా అత్త దగ్గర నుంచి. హాయ్. అమ్మో దాని కళ్ళు చూడండి గైస్, మంచిగా రెడీ అయినా శ్రీయాజ్. ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం, అది కూడా గోవాకి. సీదా గోవాకే. కొంచెం చల్లగా ఉంది, మరీ అంత లేదు కానీ కొంచెం అంటే కొంచెం. ఇదేదో టెంపుల్ ఉంది గైస్, ఈడ మంచిగా ఉంది ఏదో టెంపుల్. అదంతా కళ్ళు కనిపిస్తలేవు అంతా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి మన రాముడి గుడి ఉంది ఇక్కడ, మంచిగా చెట్టు, పెద్ద చెట్టు ఉంది, గుడి ఉంది, మంచిగా ఉంది. ఇది హుబ్లీయా? హుబ్లీ గైస్. అగోండి గైస్, హుబ్లీ అక్కడ ఉంటుంది, హుబ్లీ రైల్వే స్టేషన్ ఇది. మేము ఇక్కడ నుంచి మాకు ఒక వెహికల్ వస్తుంది గైస్. ఇక్కడ నుంచి మేము బస్సులో వెళ్తున్నాం 3 hours గోవాకి, ఎందుకంటే ముందు ఆల్రెడీ బుక్ చేసినాము, ఆ ట్రైన్ క్యాన్సిల్ అయింది. సో ఈ ట్రైన్ ఇప్పుడు మేము బుక్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ, అది క్యాన్సిల్ అయినందుకు ఇది ఇచ్చారు వాళ్ళు. సో ఇక మేము ఇక్కడ హుబ్లీ, అదైతే డైరెక్ట్ గోవాకు ఉండే, ఇప్పుడైతే ఇది హుబ్లీకి వచ్చింది. ఏడి ఇగో చంద్రుడు అంట, ఇది సూర్యుడు అంట గైస్. మా మమ్మీ చెప్పింది, బాగుంది కదా చూడండి. ఇంకా టైం పడుతుందేమో, మాకైతే ఒక బస్సు వచ్చేది ఉంది గైస్, ఆ బస్ కోసం వెయిటింగ్ మేము ఇక్కడ. ఆ బస్ ఏమో బస్ స్టాండ్లో ఉందంట, మేమేమో రైల్వే స్టేషన్లో ఉన్నాం. కాల్ చేసినాం, వస్తున్నారంట. అవుతుంది ఇప్పుడు. టైం ఎంత అవుతుందంటే 4:36 అవుతుంది. మనం వచ్చే వరకు, మనం గోవాకి వెళ్ళే వరకు ఒక 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు గైస్. ఈ డాగ్ చూడండి ఎంత ముద్దు కూర్చుందో ఇక్కడ. గుడ్ మార్నింగ్. మా తాతయ్య చూడండి, చూడండి మంచిగా ఎట్లా వేసుకుంటూ టోపీ అంతా. హాయ్ చెప్పు తాతయ్య. యూట్యూబ్ లో ఇట్లా స్టేట్ తీస్తే మొత్తం బోర్డు కనిపిస్తుంది, మమ్మీ తెలుస్తుంది. అవునా?
హాయ్ చెప్పండి. ఇప్పుడు తెల్లగా కనిపిస్తారు. ఫేస్ అంతా వచ్చింది. వీళ్ళేమో ముచ్చట్లు పెడుతురు గాయస్. చూడండి గాయస్ ఎంత సీరియస్ గా ముచ్చట్లు పెడుతురు. హాయ్ హాయ్ అత్త, హాయ్ నాని, హాయ్ నాని. మీరంతా ఇగో అత్త ఇంకా ఈ అత్త కంటిన్యూస్ గా ముచ్చట్లు పెడుతున్నారు. అత్త వాళ్ళని వీడియో తీసినా గానీ రియాలిటీ. ఇగోండి గైస్ ఈ మధ్య జుట్టు ఎట్లా చేస్తుంది. ఒక బస్ వచ్చిందంట గైస్. గైస్ మా బస్ వచ్చేసింది, మేమైతే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఒక డాడీ వాళ్ళందరు వెయిటింగ్. చూడండి గైస్ మేము ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్ళాలి లగేజ్ తీసుకొని. వీళ్ళందరేమో ఇక్కడ కూర్చుర్రు. మా మమ్మీ పెద్ద మమ్మీ ఏమో అక్కడ వాకింగ్ చేస్తారు. చూడండి మూన్, అది సన్ రైజెస్, ఇది మూన్. చలో చలో పరుగులితి అందరు ఉరకండి. మా బావ చూడండి వెరీ గుడ్. తీసిన బాబాయ్ అప్పుడే. ఇప్పుడు క్లారిటీగా అనిపిస్తుంది గైస్ జూబిలీ రైల్వే స్టేషన్. ఇదంతా రైల్వే స్టేషన్ 1 మన రెస్టారెంట్ కాబట్టి డైరెక్ట్ వచ్చేసినాం గైస్. తీసే టైంకి అన్ని కలరాలు వస్తున్నాయా? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడు బస్ ఎక్కినాం, గోవాకి వెళ్తున్నాం. చూడండి గైస్ ఇప్పుడు మేము వాకింగ్ చేస్తున్నాం. ఎందుకు? టిఫిన్స్ కోసం. ఈడొక దగ్గరకు వచ్చినాం, ఇది క్లోజ్ అయిపోయిందని చెప్పినారు, సో ఇంకో దగ్గరికి వెళ్తున్నాం. చూడండి మా శ్రీయాంశ్ ఏడుస్తూనే ఉన్నాడు. శ్రీయాంశ్ ఏడవద్దు. जा रहे भैया, पूरे सब लोग अपने लोग हैं. మన దగ్గర ఏమో మంచిగా గ్రీన్ ఉంటాయి, అన్ని మట్టి మట్టి ఉన్నాయి మొత్తం. రోడ్లు అట్లుంది గాయస్, చాలా కష్టంగా ఉంది. వీడియోలు చేయాలంటే చాలా కష్టంగా ఉంది గాయస్. అగో సో గాయస్ హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి గోవాకి రానికి మినిమం 4 to 5 hours అయితే పట్టింది. రోడ్స్ అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉండే అక్కడ. మేమైతే టిఫిన్స్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము 6 o'clock అయితే మేము వచ్చేవరకు 12 అయింది గోవాకి. సో మాకు రిసార్ట్ ఒకటి బుక్ చేశారు అత్తమ్మ వాళ్ళందరూ కలిసి, విన్ ఫ్లవర్ అని. ఆ రిసార్ట్లోనే ఉన్నాము. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి గైస్. బాయ్, థ్యాంక్ యూ.